హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల్లో ఒక్కరోజైనా గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజకు కూర్చోవాలి అని రోజు అనుకుంటూనే ఉన్నాను. కానీ నాకు వీలు కుదిరింది మాత్రం నవరాత్రుల ఆఖరి రోజు, దసరా పండుగ ముందు రోజు కుంకుమ పూజకైతే బయలుదేరాను. మండపం లోపల మొత్తం ఫుల్ అవ్వటం వల్ల మేము ఇక్కడ కూర్చున్నాము. ఆఖరి రోజు అవడం వల్ల ఎక్కువ సంఖ్యలోని మహిళలు ఈ కుంకుమ పూజకు పాల్గొన్నారు. మీరు వీడియోలో చూస్తున్నారుగా ఎంతమంది మహాలక్ష్ములో కదా. వీళ్ళందరితో గుడి ప్రాంగణం అంతా కలకల్లాడిపోతుంది కదా. ముందు రోజు పూజకు వచ్చిన వాళ్ళకి రేపు ఆఖరి రోజు అమ్మవారికి ప్రసాదం తెచ్చేవారు తీసుకొని రావచ్చని ఒక ప్లాస్టిక్ డబ్బాలను ఇచ్చారంట. గుడికి వచ్చిన వారు ఒక్కొక్కరు ఒక్కో ప్రసాదాన్ని చేసుకొని తీసుకొచ్చారు. గుళ్ళోని వాలంటీర్లు నెంబర్ ఉన్న స్లిప్ ఇచ్చి ఆ ప్రసాదాల డబ్బాలన్నిటినీ కలెక్ట్ చేస్తూ పూజ అనంతరం మేమే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న స్లిప్ తీసుకొని ప్రసాదం డబ్బా ఇస్తాము, మాకు మా ప్రసాదమే కావాలని అనకండి, ఏది వస్తే అది తీసుకోవాలి అని చెప్పి ప్రసాదాలను తెచ్చిన వారికి స్లిప్లు ఇచ్చి వారి దగ్గర ఉన్న ప్రసాదాలను తీసుకొని వెళ్ళారు. ఇంతకీ ఎన్ని ప్రసాదాలో చెప్పలేదు కదా మీకు, మొత్తం 516. ఇంకా కుంకుమ పూజ అయితే పూజారి గారు మొదలుపెట్టారు. పూజ అనంతరం పంతులు గారు మా దగ్గరికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి, ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. కమిటీ వారు ఈ సంవత్సరంలో పూజలో కూర్చున్న ప్రతి మహిళలకు చీరలు బహుకరిస్తున్నారు. ఈ సంవత్సరంలో ప్రసాదాల సంఖ్య 516. నెక్స్ట్ ఇంకా పెరగాలి. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి మీరందరూ ఇలానే పాల్గొనాలి అని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటుంటే, నా పక్కన కూర్చున్న అక్క నేను ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు 9 రోజులే కదా వచ్చేది, ఈసారి ఏంటి 11 రోజులు వచ్చాయని అడిగితే దానికి తను ప్రతి 13 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే వస్తాయని సమాధానం చెప్పింది. ఈ విషయం నాకైతే తెలీదు, మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా. ఇంతకీ నాకు వచ్చిన చీర బాగుంది కదా. మీలో ఎవరెవరు కుంకుమ పూజ కూర్చున్నారు? దసరా నవరాత్రుల్లో కుంకుమ పూజ కూర్చున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను.